కేసులు ఇప్పటికీ తీసేస్తాం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు, ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైనా దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్ని క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుకు వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటారు. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం